ఓకే. ఈరోజు మన చేతిలో ఉంది పోకో X1 TWS ఇయర్‌బడ్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. చూసారుగా పోకో బడ్స్ X1. ఇప్పుడు స్క్రీన్ మీద స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే పోకో బడ్స్ X1 అన్లీష్ యువర్ ఆడియో అని ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 40 డెసిబల్స్, హైబ్రిడ్ ANC ఉంది, క్వాడ్ మైక్ ANC క్లియర్ కాల్స్ కూడా ఉంది. 12.4 mm టైటానియం డ్రైవర్స్ ఉన్నాయి, మంచి ఆడియో క్వాలిటీ వస్తుందన్నమాట. 4 ఈక్వలైజర్స్ ఉంటాయి, ప్లస్ ఒక కస్టమైజ్డ్ మనం ఈక్వలైజర్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 36 టోటల్ ప్లే టైమ్ USB-C ఛార్జర్ ఉంది, 36 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ఇంక్లూడింగ్ ఇయర్బడ్ అనమాట. బ్లూటూత్ 5.3 ఉంది, మల్టీ పాయింట్ కనెక్టివిటీ, 60 ms లో లేటెన్సీ గేమ్స్ ఆడొచ్చు. గూగుల్ ఫాస్ట్ పే చాలా బాగుంటుంది. దట్టు IP54 వాటర్ రెసిస్టెన్స్, అంటే జస్ట్ రెయిన్ అంటే నాట్ హెవీ రెయిన్, స్ప్రింకిల్స్ అనమాట. అండ్ షియోమి ఇయర్బడ్స్ యాప్ కస్టమైజ్ చేసుకోవడానికి అందులో ఇన్స్టాల్ చేసుకొని పేర్ చేసుకోవాలి. మనం అక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట, ఏదైతే స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయో అలాంటివన్నీ. లాస్ట్లో అది కూడా నేను మీకు స్క్రీన్ రికార్డులో క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే ఆడియో క్వాలిటీ బాగుంది, ఇందులో మంచి ఆడియో క్వాలిటీ ఉంది. ఆడియో క్వాలిటీ స్టూడియో లెవెల్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా లాస్ట్లో చెప్తాను అనమాట. థీమ్ని మాత్రం వదలేదు, ఎల్లో థీమ్ బాగుంది. ఈ స్టిక్కర్స్ ఉన్నాయి చూసారు, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అనమాట ఇయర్బడ్స్కి. ఇదేంటంటే ఛార్జింగ్ ఉంటుంది కదా, కనెక్టివిటీ, కాపర్ కనెక్షన్, దానికోసం. ఇది ద రియల్ హీరో పోకో ఇయర్ఫోన్స్. ఇదేంటంటే డిజైన్ అంతా సెన్సార్స్ ఇది, బట్ లుక్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. ఇయర్ఫోన్స్ బడ్జెట్లోనే దొరుకుతున్నాయి. సిరీస్ ఇది బటన్ ఛార్జ్ అవ్వడానికి అనుకుంటా, ఓపెన్ చేయగానే యాక్టివ్ అవుతుంది అన్నమాట. ఫైనల్లీ లుక్ ఎట్ బడ్స్. ఇది సెన్సర్ డీసెంట్గా వస్తాయి, కొంచెం ఫ్లాట్ అని ఫీల్ వస్తుంది. మామూలుగా మనం ఈ షామీ కస్టమైజేషన్ ఇయర్బడ్స్ యాప్ ఇన్స్టాల్ చేసాం, ఓపెన్ చేసాం, కనెక్ట్ చేసాం కూడా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు కనిపిస్తుంది ట్రాన్స్పరెన్సీ మోడ్, నాయిస్ క్యాన్సిలేషన్ మోషన్ ఆఫ్. ఇవి 3 మనం నీడ్ని బట్టి స్విచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే గెస్చర్స్లోకి వెళ్తే లెఫ్ట్ రైట్ బర్డ్స్కి సింగిల్ ట్యాబ్, డబుల్ ట్యాబ్, త్రిబుల్ ట్యాబ్, ప్రెస్ అండ్ హోల్డ్ ఇట్లాగా ఉన్నాయి. మనం వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్లేకి వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్, నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, ఇట్లాగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నాప్ అని పెడితే దేనికి యూజ్ అవ్వదు. ఇట్లాగా అన్నిటికీ మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ ఏంటి అంటే ఫైనల్లీ ద ప్రెస్ హోల్డ్లో ఇక్కడ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ ఆఫ్, వీటికి స్విచ్ అవ్వచ్చు అండ్ వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయొచ్చు. ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏంటి అంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు బయటవి కూడా వినిపించడానికి హారన్స్ బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా యూజ్ అవుతాయి. సో ఇవి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఏంటంటే రీనేమ్ చేయొచ్చు బర్డ్స్కి. దెన్ ఆఫ్టర్ ఫైండ్ యువర్ డివైస్ అంటే ఇవి స్మాల్గా సౌండ్ వస్తాయి. ఇవి ఏదైతే మనం ఇవి ప్రెస్ చేస్తాం లెఫ్ట్ రైట్, బర్డ్స్ ఏంటంటే చాలా తక్కువ సౌండే, దీనివల్ల పెద్ద యూజ్ ఉండదు, బట్ కొంతవరకు యూస్ఫుల్లే. నేను చెక్ చేశాను, మరీ సౌండ్ ఎక్కువైతే రావట్లేదు ఫైండ్ మై డివైస్కి. ఓకే, బాగా సైలెంట్గా ఉన్న ప్లేస్లో వర్కౌట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఓకే, అబౌట్ డివైస్ అయితే ఇది ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సిందే. అబౌట్ ఇయర్ఫోన్స్ అంటే మోడల్ నెంబరు, ఏ బ్రాండు, సీరియల్ నెంబర్, ఇవన్నీ అనమాట. ఇది ఫైనల్గా మెయిన్ హీరో ఇక్కడ ఉంది, మన పర్పసే ఇది. ఆడియో ఎఫెక్ట్స్లో మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఉందన్నమాట. 62 బడ్స్, 62 హెడ్స్ నుంచి 16K హెడ్స్ వరకు మనం వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. 125, 250, 500, 1K, 2K, 4K, 8K, 12K to 16K, ఇట్లా వీటన్నిటిలో కూడా ఎంత డెసిబల్స్ మనం అడ్జస్ట్ అంటే మైనస్ ప్లస్ ఫ్లాట్ లెవెల్లో సెట్ చేసుకుంటే
ఆ లెవెల్ని బట్టి మన ఆడియోని ప్రో లెవెల్, అంటే ఎట్లా అంటే మన స్టూడియో మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ఇయర్ మానిటర్స్ లెవెల్ ఆడియో ఎలాంటి అయితే క్వాలిటీ ఉంటుందో ప్రతి ఇన్స్ట్రుమెంట్ని చాలా క్లియర్గా సపరేట్ చేసి వినిపిస్తాయి. అంటే మన మ్యూజిక్ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తాం. బేస్ డామినేట్ చేసేసి మ్యూజిక్ని అర్థం కానివ్వకుండా చేయకుండా మనం చాలా క్లియర్గా వీటిని మాడిఫై చేసుకోవచ్చు. ఇందులో ఈక్వలైజర్స్ 4 ఉంటాయి. స్టాండర్డ్ ఒకటి ఉంటుంది, వాయిస్, బేసు, ట్రాబుల్స్, ఈ 3 ఉంటాయి. ఒకటి కస్టమైజ్ ఉంటుంది. ఆ కస్టమైజ్ ఇది మాత్రమే. దీన్ని మనం మాడిఫై చేసుకుంటే ఇయర్స్ డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీ, ఇయర్ పెయిన్ తక్కువ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ పెయిన్ అనేది జనరల్గా బేస్ ఎక్కువ ఉంటే ఇయర్స్ డ్యామేజ్ అవ్వచ్చు పంచీ బేస్ వల్ల, ఎందుకంటే ఇయర్స్ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి. సో ఈ సిచ్యువేషన్లో మనం ఈ మాడిఫికేషన్ వల్ల మనకి పాసిబిలిటీస్ చాలా హై. ఎక్కువసేపు మనం ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు వాడడం అంత మంచిది కాకపోయినా ఇలా యూస్ చేయడం వల్ల ఇయర్ అనేది ఎక్కువ పెయిన్ రాదు. సో దట్ ఈజ్ ద మెయిన్ పర్పస్. అండ్ దీన్ని ఎలా మాడిఫై చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో దేనివల్ల ఏ యూజ్ ఉంటుంది అనేది నేను లాస్ట్లో క్లియర్గా ఒక టేబుల్ లాగా మీకు ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో 62 హెడ్జ్ అనేది ఎన్ని డెసిబల్స్ మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా అనేది ఈచ్ డెసిబల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 62 హెడ్జ్ నుంచి 16 కిలో హెడ్జ్ వరకు మనకి ఈక్వలైజర్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి అంటే పక్కకి డ్రాగ్ చేయాలి, ట్యాప్ చేసి హోల్డ్ చేసి ట్యాప్ చేసి డ్రాగ్ చేయాలి సైడ్కి, అప్పుడు వస్తాయి. అంటే 62, 125, 250, 500, 1K, 2K, 4K, 8K, 12K, 16K వీటన్నిటిని మనం కస్టమైజ్ చేసుకొని స్టూడియో లెవెల్ ఆడియో క్వాలిటీని మనం సెట్ చేసుకోవడానికి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్లైడ్ చేస్తుంటే మీకు టైం టేకింగ్ ఉంటుంది. నేను స్క్రీన్లో సెట్టింగ్స్ అనేది స్పెసిఫికేషన్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. అంటే ఐ మీన్ ఏ హెడ్జ్ అనేది ఏ క్వాలిటీ, ఏ ఆడియో అంటే ఎంత పెట్టాలి సెటప్ అనేది చూపిస్తా. వెయిట్, నేను చెప్పే ఈ సెట్టింగ్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి మంచి ఆడియో క్వాలిటీ వస్తుందంటే, మీరు స్టూడియో అంటే సినిమా థియేటర్లో కాదు కానీ స్టూడియోలో వచ్చే క్లియర్ ఆడియో క్వాలిటీ, మీ మ్యూజిక్ లవర్ అనుకోండి, మెలోడీస్ ఏదైనా తబలా కావచ్చు, గిటార్ కావచ్చు, జాస్ కావచ్చు, వాయిస్, వోకల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ఆడియో అన్ని ఇయర్ ఫోన్స్లో రావు. ఇలాంటి మంచి క్వాలిటీ ఉన్న ఆడియో ఇయర్ ఫోన్స్లో, TWSలో మాత్రం కొన్ని పాసిబుల్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి అంటే మన 62 హెడ్జ్ అనేది డీప్ బేస్ కోసం, అది +2 డెసిబల్స్ పెట్టామనుకోండి, కిక్ డ్రమ్స్, డీప్ బీట్స్, క్లారిటీ వితౌట్ మడ్ అనమాట, వితౌట్ మడ్స్ వస్తాయి అన్నమాట. 125 హెడ్జ్ ఏంటంటే మిడ్ బేస్, ఇది జీరోనే ఫ్లాట్గా ఉండాలి, టూ మచ్ విల్ మేక్ అనమాట. ఇది ఏంటంటే భూమిగా రాకుండా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత 250 హెడ్జ్ లో మిడ్స్ అనమాట, ఇది -2 ఉండాలి, ఎందుకంటే రెడ్యూస్, మడ్ఫైడ్ అండ్ బాక్సీ అండ్ టోన్ అంటే కొన్ని అనీవెన్గా అనిపించే వాటిని ఇది బ్యాలెన్స్ చేయడం కోసం. 500 హెడ్జ్ అంటే మిడ్ రేంజ్, ఇది -1లో ఉండాలి డెసిబల్స్. వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉండటానికి, క్లీన్గా ఉండటానికి, ఎందుకంటే మ్యూజిక్ అనేది డామినేట్ చేయకూడదు కాబట్టి. కాల్స్లో కూడా ఇది వర్కౌట్ అవుద్ది, బట్ ఇది సాంగ్స్ విన్నప్పుడే కదా మనం వినిస్తాం. 1 కిలో హెడ్జ్ అంటే కోర్ వాయిస్, ఇది -0లోనే ఉండాలి. ఇది న్యూట్రల్గా ఫర్ ద న్యాచురల్ సౌండ్ అనుకోండి ఒక సడన్గా. 2 కిలో హెడ్జ్ అనేది ఏంటంటే వాయిస్ బ్రైట్నెస్, ఇది +2లో ఉండాలి. ఇప్పుడు యాడ్స్లో ప్రెజెన్స్లో 2 వాయిస్, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, మనం యాడ్స్ విన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేసినప్పుడు వాయిస్ కూడా క్లియర్గా ఉండటం కోసం. ఈ 4 కిలో వాట్స్ అనేది ఏంటంటే కిలో హెడ్స్ అనేది క్లారిటీ హెడ్జ్, ఇది +3 ఉండాలి. 3 డెసిబల్స్ ఉంటే క్రిస్పీనెస్ ఉంటుంది దాంట్లో. ఏ సౌండ్ ఇప్పుడు ఎట్లా అంటే వాయిస్లో కావచ్చు, గిటార్లో కావచ్చు, స్నీస్లో కాబట్టి ఇది క్రిస్పీగా ఉంటుంది, అప్పుడే మీకు రిచ్ ఆడియో క్వాలిటీ ఉన్నట్టు వినిపిస్తుంది. 8 కిలో హెడ్స్ అనేది ట్రెబుల్ స్పీక్ అనమాట, ట్రెబుల్ స్పీక్ అని నాకు ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. 4 డెసిబల్స్ ఉంటే షార్ప్ హై క్లారిటీ ఉంటే స్టూడియోలో వచ్చే షైన్ అనమాట, అంత ఆడియోని బెటర్ చేస్తుంది. 12 కిలో హెడ్స్ ఏంటంటే ఎయిర్ డీటెయిలింగ్ అనమాట. ఇది ఎయిర్ వచ్చినా కూడా సాంగ్స్లో ఇది 3+3 పెట్టామంటే డెసిబల్స్, ఓపెన్ ఎయిర్ సౌండ్స్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. అంటే మ్యూజిక్లో కొంచెం ఎయిర్ని కూడా సౌండ్లో పెడతారు కదా సాంగ్స్లో, అలాగా. 16 కిలో హెడ్స్ దగ్గర అల్ట్రా హైస్ అనమాట, ఇదేంటంటే +2 హెడ్స్ మాత్రమే. ఫినిషింగ్ స్పార్క్స్ లైక్
ఇదేంటంటే ఈ మనం మ్యూజిక్ మానిటర్స్ లెవెల్ క్వాలిటీ ఆడియో వస్తుందన్నమాట. ఎలా అంటే సింగర్స్ ఆడియో మానిటర్స్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళకి సౌండ్ క్వాలిటీ కోసం ఆ లెవెల్ క్వాలిటీ రప్పించడం కోసం మనం ఈక్వలైజర్ మీద స్టడీ చేసి బాగా అవుట్పుట్ అనేది రావడానికి ట్రై చేశాను మ్యాక్సిమం. ఓకే, ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న ఆడియో కాకుండా ఇది పెట్టుకోవడం వల్ల మాకేంటి బెనిఫిట్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఇది పెట్టుకోవడం వల్ల నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇయర్ పెయిన్స్ రావట్లేదు. ఈ ఇయర్ బడ్స్ అయితే మాత్రం అసలు ఇయర్ పెయిన్ రాలేదు. నేను ప్రీవియస్గా ఎన్నో యూస్ చేస్తే అన్ని చాలా వరకు ఇయర్ పెయిన్ వచ్చినాయి. ఈ ఇయర్ బడ్స్ కంఫర్ట్ ఉంది, ఫిట్టింగ్ బాగుంది, బట్ స్లిప్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ ఈక్వలైజ్ సెటప్ చేసిన తర్వాత బ్యాలెన్స్ లో ఎండ్స్ వచ్చినాయి, నాట్ మరి బూమింగ్ అనమాట. బూమింగ్ అంటే పంచిగా చెవుల్లో కుద్దేసినట్టుగా రాకుండా ఇంకా క్రిస్టల్ క్లియర్ మైండ్ మిడ్స్ వస్తాయి, షైనీ క్లియర్ ట్రెబల్స్ వస్తాయి. మీరు స్టూడియోలో వాడే స్పీకర్స్ ఆడియో క్వాలిటీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది హైఫై కూడా ఉంది, ఆడియో ప్లేలో హైఫై ఉంది, స్టూడియో మోడ్ ఉందంటే ఎనేబుల్ చేసుకోండి, ఇంకా బెస్ట్గా ఉంటుంది. బేస్ బూస్ట్ అవుతుంది, ఆన్ చేసుకోండి. ఇది క్లియర్గా మీ ఇయర్స్ని కుదిపేస్తుంది అనుకోండి, ఇంకేమనుకోండి. ఇంకా వాల్యూమ్ మాత్రం 100% పెట్టకండి, 70-80%. అది కూడా అవసరం లేదు నిజానికి, ఇయర్స్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి 70-80% మా బెస్ట్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలంటే అది 100% పెడితే మళ్ళీ నాయిస్ వస్తుంది. లాస్లెస్ లేదా ఫ్లాక్ సౌండ్స్ క్వాలిటీ ఇంకా రియలిస్టిక్గా ఉంటుందన్నమాట. మీరు ఎట్లా చెప్పే కదా, ప్రతి ఇన్స్ట్రుమెంట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, బెస్ట్ అవుట్పుట్ని మీరు వినగలుగుతారు. ఇది మీరు అలవాటు చేసుకున్నారంటే మ్యూజిక్ ఎంజాయ్ చేయడం తెలుస్తుంది. బేస్ ఒక్కటే ఉంది అంటే మీరు ఇయర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇది మీ ఇయర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దట్ బెస్ట్ మ్యూజిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. మీకు ఇలాంటి ఇయర్ ఫోన్స్ మంచి ఆడియో క్వాలిటీ ఉన్నవి ఏవైనా సరే ఇలాంటి ఈక్వలైజర్స్ నేను సెటప్ అవుట్పుట్ ఇవ్వగలను. ఇంకా బెటర్ ఆడియో క్వాలిటీ ఇవ్వచ్చు, ఇయర్ పెయిన్స్ రాకుండా ఉండొచ్చు, మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye now. Stay tuned.